హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 38. నా స్టోరీస్ మీకు గనుక నచ్చితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వాడికి నేనంటే ఇష్టం లేదు అని చెప్పినా, వాడు నన్ను వద్దు అంటున్నా, నా మనసు పిచ్చిగా వాడిని ప్రేమిస్తుంది అంటే, నా మనసు వాడికి ఎంత పిచ్చిగా అడిక్ట్ అయిపోయింది వదినా అంది సాహిత్య. ఇద్దరు వదినలను చూస్తూ. పిచ్చిగా అడిక్ట్ అవ్వడం కాదే పిచ్చి మొహమా! నిజంగా నీకు పిచ్చి పట్టింది. వాడి పిచ్చి పట్టింది. ఎందుకే వాడి వెంటే తిరిగి వాడిని ఇంతలా ప్రేమిస్తున్నావు? ఆఖరికి నువ్వు ప్రేమించిన వాడే నిన్ను వద్దు అని చెప్పినా కూడా ఎందుకు ఇంత పిచ్చిగా తయారయ్యావు సాహిత్య? నిజంగా నిన్ను చూస్తుంటే భయమేస్తుంది సాహిత్య. ప్లీజ్ సాహిత్య. నీకన్నా ఎక్కువగా మీ కుటుంబం గురించి మాకు తెలుసు. మీ అన్నయ్యలు ఎంత క్రూరులో మాకు తెలుసు. నిజంగా చూస్తున్నాం కదా! ప్లీజ్ సాహిత్య. ఇలాంటి పిచ్చి పని అస్సలు చేయొద్దు. నువ్వు ప్రేమించిన వాడు మిగలడు. నువ్వు మిగలవు. ప్లీజ్ అనవసరంగా నీ ప్రాణాల మీదికి తెచ్చుకోకు. నీ ప్రాణాలు తీసుకోకు. అలాగే అమాయకుడి ప్రాణాలతో చెలగాటం ఆడకు సాహిత్య. నీ ఒక్కదాని వల్ల ఎన్ని అనర్థాలు, ఎన్ని ఘోరాలు జరుగుతాయో తెలియదు నీకు. నేనింత మొత్తుకున్నా కూడా నీ మొండితనం ఏంటి సాహిత్య? ప్రేమ. ప్రేమలో ఏముంది సాహిత్య? మీ అన్నయ్యలను మేము అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మేం బాగుండట్లేదా చెప్పు? కానీ నువ్వెందుకు ఈ ప్రేమ అని ఇలా నిన్ను వద్దు అన్న వాడి వెంట పడాలి? చెప్పు. ప్లీజ్ సాహిత్య. నీకు చేతులెత్తి దండం పెడతాను. అనవసరంగా నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకోకు. ఒక అమాయకుడి జీవితాన్ని బలి చెయ్యకు. నువ్వు ప్రేమ అని చెప్పి అంది తార సాహిత్య చేతులు పట్టుకొని. అప్పుడే కేశవ్ ఇంట్లో నుండి బయటికి వస్తూ, ఏంటి ఇక్కడేం చేస్తున్నారు మీరు? అని అడిగాడు. అంతే సాహిత్య తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే, ఆశ ఏం లేదండి. పిల్లలు అదిగో ఆడుకుంటున్నారు కదా! వాళ్ళని చూస్తున్నామని చెప్పింది చిన్నగా నవ్వుతూ. అలాగే అన్నయ్య నేను బయటికి వెళ్తున్నాం. మీకేమైనా కావాలంటే చెప్పండి తీసుకొస్తామని అన్నాడు కేశవ. డాడీ మాకు బిస్కెట్స్ ఇంకా చాక్లెట్స్ కావాలి అని చెప్పింది ప్రిన్సీ వచ్చి వాళ్ళ డాడీ దగ్గరికి. అలాగే తల్లి తీసుకొస్తాను. జాగ్రత్తగా ఆడుకోండి ఓకేనా? అని చింటూ, ప్రిన్సీ తల నిమిరి కేశవ్ వెళ్లి కార్ స్టార్ట్ చేయగానే అశోక్ వెళ్లి కారులో కూర్చున్నాడు. ఇద్దరు అన్నాతమ్ములు అలా ఊరిని చూడ్డానికి బయలుదేరారు ఆ సాయంత్రం కాలం. ఇక్కడ మధ్యాహ్నం సాహిత్య దగ్గర నుండి ఇంటికి వెళ్ళిన సిద్ధుకు మనసు, మైండ్ అంతా పాడైపోయింది. అసలు అతడి మైండ్ అంతా గజిబిజిగా ఉండడంతో ఇంటి దగ్గర కూడా ఉండాలి అనిపించక ఫ్రెష్ అయ్యి అతడి బుల్లెట్ తీసుకొని బయటికి వెళ్ళాడు. అలా ఊరు దాటేసి వెళ్ళాక ఒక వైన్ షాప్ కనిపించగానే ఆలస్యం చేయకుండా డ్రింక్ బాటిల్స్ కొనుక్కొని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళి తాగడం మొదలుపెట్టాడు. బైక్ ఒక పక్కన పార్క్ చేసి ఆ చుట్టుపక్కలన్నీ కూడా వాళ్ళ తోటలు, పొలాలే ఉండడంతో అక్కడికి ఎవ్వరూ రావడం లేదు. ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో కాస్త మనసుకి ప్రశాంతంగా అనిపించడంతో బైక్‌కి ఆనుకొని కింద కూర్చొని డ్రింక్ సిప్ చేస్తూ, "ఎందుకిలా చేస్తున్నావే? నేను ప్రేమించడం లేదు అన్నా కూడా ఎందుకు అంత పిచ్చిగా నన్ను ప్రేమిస్తున్నావు? అసలు నేను నిన్ను కలవకపోతే బావుండేది. ఎందుకు నా కోసం ఇంతలా పిచ్చిగా తయారవుతున్నావు? ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిన అమ్మాయి ఇలా చేస్తే చెడ్డ పేరొస్తుంది. నీకు తెలియదా? నీకొకటి చెప్పాలా? నేను నీతో క్లోజ్‌గా మూవ్ అవ్వడమే నేను చేసిన తప్పు అనుకుంటా. ఎందుకు ఇంత పిచ్చిగా తయారవుతున్నావో అర్థం కావట్లేదు. అది కూడా నా వల్ల, నా కోసం. ఈ విషయం మీ వాళ్ళకి తెలిస్తే నాకేం కాదే? నీకేమవుతుందో అని భయం పట్టుకుంది నాకు. ఫ్రెండ్స్‌లా ఉందామంటే ప్రేమ అని తీసుకొచ్చావు మన మధ్య. ఎప్పుడూ లేనిది నేను కూడా ఒక అమ్మాయితో ఇంత ఫ్రీగా మాట్లాడుతూ, ఇంత క్లోజ్‌గా మూవ్ అవ్వడం నాదే తప్పనుకుంటా అసలు. నీతో మాట్లాడడమే నేను చేసిన తప్పనుకుంటానే అని బీర్ బాటిల్ కింద పగలగొట్టాడు సిద్ధు చాలా కోపంగా. సాహిత్య మీద వస్తున్న కోపాన్ని తలుచుకుంటూ. అతడు స్నేహం దగ్గరే ఆగిపోయాడు కానీ సాహిత్య ఎప్పుడో ప్రేమ అనే ఫీలింగ్‌ని కూడా దాటేసి అతడు అంటే పిచ్చి ప్రాణం అనే స్టేజ్‌కి వచ్చేసింది. సిద్ధుకి కూడా సాహిత్య అంటే ఇష్టమే కానీ అది ప్రేమ వరకు వెళ్ళలేదు. మరి అతడు తీసుకెళ్ళట్లేదో, లేకపోతే ఆ ప్రేమని బయట పెట్టట్లేదో ఏది తెలియడం లేదు. అతడి మనసుకే తెలియాలి మరి. సిద్ధు సాహిత్యని ఏ విధంగా చూస్తున్నాడు అనేది. లేకపోతే ఎంగేజ్‌మెంట్ అయిన అమ్మాయిని అని ఆలోచిస్తున్నాడా?
సిద్ధు ఆల్రెడీ సాహిత్య అంటే ఇష్టమున్నా కూడా ఏమో! అతడి మనసుకి సమాధానం ఏమిటో మరి. అక్కడ సాహిత్యకి అతడి గురించి ఆలోచించొద్దు అని ఆమెను కొట్టి వార్నింగ్ ఇచ్చి మరి ఇక్కడ సిద్ధు తాగుతూ సాహిత్య ఆలోచనలతోనే గడుపుతూ ఉన్నాడు. ఇక రాత్రి బాగా తాగడంతో ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మా, నాన్న చూస్తే బాగోదు అని అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి నిద్రపోయాడు సిద్ధు. చూసావు కదా! నువ్వు కాస్త డల్‌గా ఉంటేనే మీ వాళ్ళకు ఎన్ని అనుమానాలు వస్తున్నాయి. నువ్వు గాని నీ ప్రేమ విషయం బయట పెడితే మాత్రం నిన్ను ఇక నీకేం చెప్పాలి అనుకోవట్లేదు సాహిత్య. నీకు చెప్పి చెప్పి నాకు నోరు నొప్పి పుడుతుంది తప్పితే, ఆ ప్రేమ పిచ్చి ఎక్కడ పట్టుకుందో గానీ మమ్మల్ని ఇంత పరేషాన్ జేస్తున్నావు సాహిత్య. దయచేసి ఆ ప్రేమని, వాడిని మర్చిపోయి నీ జీవితాన్ని సంతోషమయం చేసుకో. రాక్షసమయం కాదు. పద ఇంట్లోకి అని ఇద్దరు వదినలు సాహిత్యాని ఇంట్లోకి తీసుకువెళ్లారు. వాళ్ళ అమ్మ, నాన్న ముందైనా కాస్త మామూలుగా ఉంటుంది అని. ఇక కేశవ్, అశోక్ కూడా ఇద్దరు రాత్రి వరకు ఆ ఊరంతా తిరిగి ప్రయాణం చేసి రావడంతో బాడీకి మందు కావాలి అనిపించి అన్న, తమ్ముడు బార్‌కి వెళ్లి కాసింత డ్రింక్ చేసి ఇంటికి చేరుకున్నారు. ఇద్దరిని భోజనాలు చేయమంటే బయటే తినేసొచ్చామని చెప్పి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కతే ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుందని ఆశ, తార ఇద్దరు కలిసి చింటూ, ప్రిన్సీని ఇద్దరిని సాహిత్య రూమ్‌లోనే పడుకోబెట్టేశారు. కనీసం వాళ్ళ మాటలతో అయినా సాహిత్య ఆ మూడ్‌లో నుండి బయటికి వస్తుంది అని. అశోక్ వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళగానే తార అతడికి నైట్ డ్రెస్ తీసి ఇవ్వడంతో అశోక్ ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ వేసుకొని తార దగ్గరికి వచ్చి, "ఏంటి చెల్లి చాలా డల్‌గా కనిపిస్తుంది వచ్చినప్పటి నుండి. ఇక్కడ ఏదైనా జరిగిందంటనా?" అని అడిగాడు అనుమానంగా. వామ్మో! ఈయనకి అనుమానం రానే వచ్చింది దేవుడా! ఈ పిల్లకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఏంటో! నిజంగా ఈవిడ ప్రేమ ఎవరి చావు వరకు దారి తీస్తుందో అని తార గుటకలు మింగుతూ, అదేంటండి మీకే చెప్పింది కదా సాహిత్య జ్వరం వచ్చింది అని. అందుకే మొహం అలా పీక్కుపోయింది. అంతేగాని సాహిత్య చాలా బావుంది. తెలుసా? మీకెందుకలా అనిపించిందండి? అని అడిగింది తార కాస్త మొహాన నవ్వు పులుముకొని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.